హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్టీఆర్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. సో ఈరోజు క్లాస్లో మనం న్యూటన్ రాప్సన్ మెథడ్లో సెకండ్ ఎగ్జాంపుల్ అనేది చేస్తామన్నమాట. సో ముందుగా ప్రాబ్లం ఏమి ఇచ్చాడో చూద్దాం. సో ప్రాబ్లం ఏమి ఇచ్చాడంటే ఫైండ్ ఏ రూట్ ఆఫ్ అన్ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x³ మైనస్ 2x మైనస్ y బై యూజింగ్ న్యూటన్ రాప్సన్ మెథడ్ అన్నమాట. అంటే ఏంటి, మనకి ఒక ఫంక్షన్ అనేది ఇచ్చాడు అనమాట. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x³ మైనస్ 2x మైనస్ 5 అనే ఫంక్షన్ ఇచ్చాడు. ఈ ఫంక్షన్కి రూట్ అనేది కనుక్కోమంటున్నాడు బై యూజింగ్ న్యూటన్ రాప్సన్ మెథడ్. సో న్యూటన్ రాప్సన్ మెథడ్ యూజ్ చేసి ఈ ఫంక్షన్కి రూట్ అనేది కనుక్కోమంటున్నాడు అనమాట. సో ముందుగా గివెన్ ఫంక్షన్ ఏంటో రాసుకుందాం. సో గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x³ మైనస్ 2x మైనస్ 5 అనమాట. సో మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x³ మైనస్ 2x మైనస్ 5 అనమాట. సో ఇప్పుడు ఏంటంటే దీనికి న్యూటన్ రాప్సన్ మెథడ్లో ఇచ్చిన ఫంక్షన్కి ఎప్పుడు మనం డిఫరెన్షియేషన్ అనేది చేయాలన్నమాట. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ ఇచ్చిన ఫంక్షన్కి మనం డిఫరెన్షియేషన్ చేస్తున్నాం అన్నమాట. సో డిఫరెన్షియేషన్ చేసినప్పుడు ఇక్కడ 2 ఇంటూ x³ ఉంది కదా, అంటే x పవర్ n ఫార్ములా ఏంటి, n ఇంటూ x పవర్ ఆఫ్ n మైనస్ 1. సో ఇక్కడ ఆల్రెడీ మనకి 2 ఉంది కదా, 2 ఇంటూ n ఇంటూ x పవర్ ఆఫ్ n మైనస్ 1 అంటే x³ కదా, n ప్లస్లో 3 పెట్టాను అంటే 3 ఇంటూ x పవర్ ఆఫ్ n మైనస్ 1 అంటే 3x² వచ్చింది అనమాట. 3x² మైనస్ ఇక్కడ ఏమొచ్చిందంటే -2. సో ఈ విధంగా -5 అనేది కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి 0. సో 2x³ మైనస్ 2x. సో ఫైనల్గా మనకి 6x² మైనస్ 2 వచ్చిందనమాట. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6x² మైనస్ 2 వచ్చింది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x³ మైనస్ 2x మైనస్ 5 అని ఫంక్షన్ ఇచ్చాడు కదా, ఈ ఫంక్షన్కి డిఫరెన్షియేషన్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6x² మైనస్ 2. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, సో రూట్ మనం ఏ విధంగా కనుక్కుంటాం, 2x³ మైనస్ 2x మైనస్ 5. ఈ ఈక్వేషన్ అనేది టోటల్ వాల్యూ 0 అవ్వాలి. సో మనకి ఇక్కడ ఎక్స్లో ఏ వాల్యూ అయితే సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ టోటల్ ఈక్వేషన్ అనేది 0 అయిద్దో, సో దట్ ఈస్ ద రూట్ అనమాట. సో ఆ రూట్ని మనం ఏ విధంగా కనుక్కుంటామంటే న్యూటన్ రాప్సన్ మెథడ్లో కూడా ఈ ఫంక్షన్లో మనం ముందుగా 0 వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం, ఎఫ్ ఆఫ్ 0. సో ఎఫ్ ఆఫ్ 0 వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమైంది, 0 మైనస్ 5 ఈక్వల్ టు -5. సో ఇక్కడ మనకి నెగిటివ్ వాల్యూ వచ్చింది. సో నెగిటివ్ వాల్యూ వస్తే మనం ఏం చేస్తాం, నెక్స్ట్ పాజిటివ్ వాల్యూస్ వచ్చేంతవరకు ఇక్కడ వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. అంటే ఎఫ్ ఆఫ్ 0, ఎఫ్ ఆఫ్ 1, ఎఫ్ ఆఫ్ 2, ఎఫ్ ఆఫ్ 3, ఎఫ్ ఆఫ్ 4 ఆ విధంగా సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 1. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ 1 అంటే x ప్లస్లో 1 పెట్టి చూడండి, అప్పుడు ఎంత వచ్చిందంటే 2 మైనస్ 2 మైనస్ 5. సో ఇక్కడ +2 -2 క్యాన్సిల్ అయ్యి మనకి మళ్ళీ ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు -5 వచ్చింది. సో మళ్ళీ నెగిటివ్ వాల్యూ. సో ఇప్పుడు నెక్స్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి చూడండి ఎంత వచ్చిద్దో, ఎఫ్ ఆఫ్ 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16 వచ్చింది అనమాట. 16 మైనస్ 2 2s 4 మైనస్ 5. సో ఇక్కడ 16 మైనస్ 9 అంటే +7 వచ్చింది అనమాట. సో మనకి ఇక్కడ ఏంటంటే ఎఫ్ ఆఫ్ 1కి ఎఫ్ ఆఫ్ 2కి అంటే 1కి 2కి మధ్యలో ఈ రూట్ ఉందన్నమాట. ఏ విధంగా చెప్పగలుగుతున్నామంటే ఇక్కడ -5కి +7కి ఈ రెండింటి మధ్యలోనే కదా మనకి 0 వాల్యూ ఉండేది. అంటే ఏంటంటే ఇచ్చిన ఈ ఈక్వేషన్కి రూట్ అనేది 1కి 2కి మధ్యలో ఉంటుంది అన్నమాట, 1 and 2కి. సో ద రూట్ లైస్ బిట్వీన్ 1 and 2. సో 1 and 2కి మధ్యలో ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే x0 వాల్యూ అనేది కనుక్కుంటాం. సో x0 వాల్యూ ఏంటంటే 1కి 2కి మధ్యలో మీడియన్ అనమాట, 1 + 2/2. సో ఇక్కడ మనకి ఎంత వచ్చిందంటే 3/2 కాబట్టి అంటే 1.5 అన్నమాట. సో x0 వాల్యూ వచ్చేటప్పటికి మనకి 1.5 వచ్చింది. సో ఇప్పుడు న్యూటన్ రాప్సన్ మెథడ్కి మనకి ఒక ఫార్ములా ఉందన్నమాట. ఆ ఫార్ములా ఏంటంటే xn ఈజ్ ఈక్వల్ టు x ఆఫ్ n - 1 మైనస్ f ఆఫ్
ఎక్స్ ఎన్ మైనస్ వన్ బై ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎన్ మైనస్ వన్ అన్నమాట. సో న్యూటన్ రాప్సన్ మెథడ్కి వచ్చేటప్పటికి ఫార్ములా ఇదన్నమాట. xn ఈజ్ ఈక్వల్ టు xn మైనస్ వన్ మైనస్ ఎఫ్ ఆఫ్ xn మైనస్ వన్ బై ఎఫ్ డాష్ ఆఫ్ xn మైనస్ వన్ అనమాట. సో ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని ఇప్పుడు x0 వాల్యూ వచ్చింది కదా 1.5, ఈ x0 ఈజ్ ఈక్వల్ టు 1.5. ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం ఇటరేషన్స్ మెథడ్ ద్వారా ఈ రూట్ అనేది కనుక్కుంటాం అన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ ఇటరేషన్ చేసి చూద్దాం. సో న్యూటన్ రాప్సన్ మెథడ్లో మనకి ఫస్ట్ ఇటరేషన్ వచ్చేటప్పటికి xn ఈజ్ ఈక్వల్ టు xn మైనస్ వన్ మైనస్ ఎఫ్ ఆఫ్ xn మైనస్ వన్ బై ఎఫ్ డాష్ ఆఫ్ xn మైనస్ వన్ అనమాట. x0 ఈక్వల్ టు 1.5. So this is the formula for Newton-Raphson method. So first సో లాస్ట్లో మనం x0 ఈక్వల్ టు 1.5 అనే మీడియన్ అనేది కనుక్కున్నాం కదా. సో ఆ మీడియన్ x0 ఈక్వల్ టు 1.5ని ఇక్కడ తెచ్చుకున్నాం అనమాట. సో ఇప్పుడు ముందుగా మనం ఏం చేస్తామంటే ఈ x0 ఈక్వల్ టు 1.5ని ఈ వాల్యూస్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 2x క్యూబ్ మైనస్ 2x మైనస్ 5, ఎఫ్ డాష్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 6x స్క్వేర్ మైనస్ 2. సో ఈ టూ వాల్యూస్లో ఈ x0 ఈక్వల్ టు 1.5ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఆ విధంగా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ x0 ఈజ్ ఈక్వల్ టు ఎంత అయిందంటే 2 ఇంటూ 1.5 హోల్ క్యూబ్ మైనస్ 2 ఇంటూ 1.5 మైనస్ 5 అన్నమాట. సో ఇప్పుడు ఈ వాల్యూని సాల్వ్ చేసి చూద్దాం ఎంత వచ్చిద్దో. సో ఇప్పుడు 1.5 పవర్ క్యూబ్ ఇంటూ 2 మైనస్ ఆఫ్ 2 ఇంటూ 1.5 మైనస్ 5 అన్నమాట. సో మనకి వాల్యూ ఎంత వచ్చిందంటే మైనస్ 1.25 వచ్చింది. సో ఎఫ్ ఆఫ్ x0 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1.25 వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం x0 వాల్యూని ఎఫ్ డాష్ ఆఫ్ xలో కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఎఫ్ డాష్ ఆఫ్ xలో సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ x0 ఈక్వల్ టు 6 ఇంటూ 1.5 హోల్ స్క్వేర్ మైనస్ 2 అనమాట. సో ఇప్పుడు ఈ వాల్యూని క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. 1.5 హోల్ స్క్వేర్ ఇంటూ 6 మైనస్ 2 అనమాట. సో మనకు వాల్యూ ఎంత వచ్చిందంటే 11.5 వచ్చింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి 3 వాల్యూస్ అనేవి వచ్చినాయి అనమాట. x0 ఈక్వల్ టు 1.5, ఎఫ్ ఆఫ్ x0 ఈక్వల్ టు మైనస్ 1.25, ఎఫ్ డాష్ ఆఫ్ x0 ఈజ్ ఈక్వల్ టు 11.5 అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ న్యూటన్ రాప్సన్ మెథడ్కి మనం ఒక ఫార్ములా తీసుకున్నాం. సో ఈ ఫార్ములాలో ఫస్ట్ ఇటరేషన్ కాబట్టి n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. సో అలా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు x1 ఈక్వల్ టు x1 మైనస్ 1 అంటే మనకి ఎంత అయింది x0 మైనస్ ఎఫ్ ఆఫ్ x0 బై ఎఫ్ డాష్ ఆఫ్ x0. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి 3 వాల్యూస్ కావాలి. x0 ఎఫ్ ఆఫ్ x0 డివైడెడ్ బై ఎఫ్ డాష్ ఆఫ్ x0. సో మనం 3 వాల్యూస్ కనుక్కున్నాం కదా. x0 ఈక్వల్ టు 1.5, ఎఫ్ ఆఫ్ x0 ఈక్వల్ టు మైనస్ 1.25, ఎఫ్ డాష్ ఆఫ్ x0 ఈక్వల్ టు 11.5. సో ఈ 3 వాల్యూస్ని మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు x1 ఈక్వల్ టు సో x0 వాల్యూ అంతా మనకి 1.5 మైనస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ x0 వాల్యూ వచ్చేటప్పటికి మైనస్ 1.25 అన్నమాట డివైడెడ్ బై ఎఫ్ డాష్ ఆఫ్ x0 వాల్యూ వచ్చేటప్పటికి 11.5 అనమాట. సో ఇప్పుడు ఈ వాల్యూని క్యాలిక్యులేట్ చేసి చూద్దాం ఎంత వచ్చిద్దో. 1.5 ప్లస్ ఆఫ్ 1.25 డివైడెడ్ బై 11.5. సో మనకి వాల్యూ వచ్చేటప్పటికి 1.60869 వచ్చిందనమాట. 1.60869 వచ్చింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి x1 వాల్యూ వచ్చింది. సో లాస్ట్లో మనకి x0 వాల్యూ తీసుకున్నాం కదా. x0 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1.5తో మనం ఫస్ట్ ఇటరేషన్ అనేది చేసామన్నమాట. ఇప్పుడు మనకి x1 వాల్యూ వచ్చింది కదా. సో ఈ x1 వాల్యూని మనం ఏం చేస్తామంటే సెకండ్ ఇటరేషన్లో యూజ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనకి x0 ఈక్వల్ టు 1.5 తీసుకున్నప్పుడు ఈ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ అనేది 0 రావాలి. 0 వచ్చేంత వరకు మనం సబ్స్టిట్యూట్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ x0 ఈక్వల్ టు మైనస్ 1.25 వచ్చింది. సో ఇక్కడ వాల్యూ అనేది 0 అవ్వలేదు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇటరేషన్ చేసి చూడాలన్నమాట. సో నెక్స్ట్ ఇటరేషన్లో వచ్చేటప్పటికి x1 ఈక్వల్ టు 1.60869 ఈ వాల్యూ తీసుకొని నెక్స్ట్ ఇటరేషన్ అనేది చేస్తాం.
సో మనకి లాస్ట్ ఇటరేషన్లో x1 = 1.6086 వచ్చింది కదా, ఆ వాల్యూ తీసుకొని ఇప్పుడు మనం సెకండ్ ఇటరేషన్ అనేది చేస్తాం అన్నమాట. సో సెకండ్ ఇటరేషన్ చేసే ముందుగా x1 = 1.6086 వచ్చింది కదా. సో ఈ x1 వాల్యూని f(x)లో f'(x)లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో ముందుగా f(x1), సో ఇప్పుడు ఎంత వచ్చింది, 2 × 1.60869 హోల్ క్యూబ్ మైనస్ 2 × 1.60869 -5 అన్నమాట. సో ఇలా సబ్స్టిట్యూట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ వాల్యూని సాల్వ్ చేసి చూద్దాం. సో సాల్వ్ చేసినప్పుడు మనకి 1.60869 పవర్ క్యూబ్ ఇంటూ 2 ప్లస్ ఆఫ్ మైనస్ ఆఫ్ 2 × 1.60869 -5 అన్నమాట. సో ఇక్కడ మనకు వాల్యూ ఎంత వచ్చిందంటే 0.10882 వచ్చిందన్నమాట. సో ఇక్కడ f(x1) వాల్యూ అనేది ఈ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇప్పుడు కూడా మనకి వాల్యూ 0 రాలేదు. సో దిస్ ఈజ్ నాట్ ఏ రూట్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, f'(x1), సో ఈ 1.60869ని ఈ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఆ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 6 × 1.60869 హోల్ స్క్వేర్ -2 అన్నమాట. సో ఇప్పుడు మనకి ఈ వాల్యూని క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. 1.60869 హోల్ స్క్వేర్ ఇంటూ 6 -2. సో మనకి వాల్యూ వచ్చేటప్పటికి 13.52730 వచ్చిందనమాట. సో f'(x1) = 13.52730 వచ్చింది. f(x1) = 0.10882 వచ్చింది. x1 = 1.60869. సో మనకి ఇప్పుడు ఈ 3 వాల్యూస్ వచ్చినాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, సెకండ్ ఇటరేషన్ కాబట్టి n వాల్యూలో 2ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇప్పుడు x2 = 2 - 1. సో x1 మైనస్ f(x1) బై f'(x1) అన్నమాట. సో ఇప్పుడు x2 = x1 అంటే ఎంత, మనకి 1.60869 మైనస్ f(x1) వాల్యూ ఎంత, 0.10882 అనమాట, డివైడెడ్ బై, సో f'(x1) వాల్యూ వచ్చేటప్పటికి 13.52730 అనమాట. సో ఇప్పుడు ఈ వాల్యూని సాల్వ్ చేసి చూద్దాం. సో సాల్వ్ చేసినట్టయితే 1.60869 మైనస్ ఆఫ్ 0.10882 డివైడెడ్ బై 13.52730. సో ఇక్కడ మనకి వాల్యూ ఎంత వచ్చిందంటే 1.60064 వచ్చిందనమాట. సో ఇక్కడ x2 వాల్యూ వచ్చేటప్పటికి 1.60064 వచ్చింది. సో ఇప్పుడు సెకండ్ ఇటరేషన్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇటరేషన్లో x2 = 1.60064ని తీసుకొని థర్డ్ ఇటరేషన్ అనేది చేస్తామన్నమాట. సో మనకి లాస్ట్ ఇటరేషన్లో x2 = 1.60064 వచ్చింది. సో ఇప్పుడు మనం ఈ x2 వాల్యూని తీసుకొని థర్డ్ ఇటరేషన్ అనేది చేస్తామన్నమాట. సో థర్డ్ ఇటరేషన్ చేసే ముందు x2 వాల్యూని ఈ ఫంక్షన్స్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ముందుగా f(x2), సో ముందుగా ఇచ్చిన ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 × 1.60064 మైనస్ హోల్ క్యూబ్ మైనస్ 2 × 1.60064 -5 అన్నమాట. సో ఇప్పుడు ఈ వాల్యూని క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. సో x2 = 1.60064 వచ్చింది కదా. ఫస్ట్ ఈ వాల్యూని f(x) ప్లేస్లో f'(x) సబ్స్టిట్యూట్ చేసి వాల్యూస్ అనేవి సాల్వ్ చేయాలన్నమాట. ముందు f(x2) వాల్యూ, f'(x2) వాల్యూ. సో ముందుగా 1.60064 హోల్ క్యూబ్ ఇంటూ 2 మైనస్ ఆఫ్ 2 × 1.60064 -5 అన్నమాట. సో మనకి ఇక్కడ వాల్యూ ఎంత వచ్చిందంటే 0.00055 వచ్చిందనమాట. సో
ఎఫ్ ఆఫ్ ఎక్స్ టూ ఈజ్ ఈక్వల్ టు 0.00055 వచ్చింది. సో ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ టూ, సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ టూ ఈక్వల్ టు మనకెంత, దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. అలా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 6 ఇంటూ 1.60064 హోల్ స్క్వేర్ మైనస్ 2 అన్నమాట. సో ఇప్పుడు మనకేంటంటే 1.60064 పవర్ స్క్వేర్ ఇంటూ 6 మైనస్ 2 అన్నమాట. సో మనకి వాల్యూ వచ్చేటప్పటికి 13.3722 వచ్చిందనమాట. సో ఇక్కడ మనకి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే x2 ఈక్వల్ టు 1.60064 వచ్చింది. ఎఫ్ ఆఫ్ x2 వాల్యూ వచ్చేటప్పటికి 0.00055 వచ్చింది. ఎఫ్ డాష్ ఆఫ్ x2 ఈక్వల్ టు 13.3722 వచ్చింది. సో ఇక్కడ మనకి 3 zeros వచ్చినాయి కదా, ఇంకో 0 వస్తే మనం ఎగ్జాక్ట్ వాల్యూ 0 అని తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి 0.000 వచ్చింది కదా, ఇంకొక 0 వస్తే మనం 0 అని అనుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఈ వాల్యూతోనే ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. సో ముందుగా థర్డ్ ఇటరేషన్ కాబట్టి n ప్లేస్లో మనం 3ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో అలా సబ్స్టిట్యూట్ చేస్తే x3 ఈజ్ ఈక్వల్ టు x2 మైనస్ ఎఫ్ ఆఫ్ x2 బై ఎఫ్ డాష్ ఆఫ్ x2 అన్నమాట. సో ఇప్పుడు x2 వాల్యూ ఎంత, 1.60064 మైనస్ ఎఫ్ ఆఫ్ x2. ఎఫ్ ఆఫ్ x2 వాల్యూ వచ్చేటప్పటికి 0.00055 బై 13.3722 13.3722 అన్నమాట. సో ఇప్పుడు మనకి x3 వాల్యూ ఎంత వచ్చిందో క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. 1.60064 మైనస్ ఆఫ్ 0.00055 డివైడెడ్ బై 13.3722. సో మనకు వాల్యూ వచ్చేటప్పటికి 1.60059 వచ్చిందన్నమాట. సో ఈ విధంగా మనకి x3 ఈజ్ ఈక్వల్ టు 1.60059 వచ్చింది. సో ఇప్పుడు ఈ x3 వాల్యూని తీసుకొని నెక్స్ట్ ఇటరేషన్ అనేది చేస్తామన్నమాట. అంటే థర్డ్ అయిపోయింది కదా, ఫోర్త్ ఇటరేషన్ అనేది చేస్తాం. సో ఇప్పుడు లాస్ట్ ఇటరేషన్లో వచ్చిన x3 వాల్యూని తీసుకున్నాం అనమాట. x3 ఈజ్ ఈక్వల్ టు 1.60059. సో ఇప్పుడు ఫోర్త్ ఇటరేషన్ కాబట్టి ముందుగా x3 వాల్యూస్ని ఈ ఫంక్షన్స్లో ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x³ మైనస్ 2x మైనస్ 5 ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6x² మైనస్ 2 ఈ రెండు ఫంక్షన్స్లో ఈ x3 వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. సో ఎఫ్ ఆఫ్ x3, సో ఎఫ్ ఆఫ్ x3 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1.60059 హోల్ క్యూబ్ మైనస్ 2 ఇంటూ 1.60059 మైనస్ 5 అన్నమాట. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఈ వాల్యూని క్యాలిక్యులేట్ చేసి చూద్దాం ఎంత వచ్చేద్దో. 1.60059 పవర్ క్యూబ్ ఇంటూ 2 మైనస్ ఆఫ్ 2 ఇంటూ 1.60059 మైనస్ 5 అన్నమాట. సో మనకు వాల్యూ ఎంత వచ్చిందంటే మైనస్ 0.00011 వచ్చిందనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మైనస్ 0.00011 వచ్చింది. సో ఇది ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ టు 0 అనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎఫ్ ఆఫ్ x3 వాల్యూ అనేది మనకి 0 అయింది. అంటే ఏంటి, x3 ఈజ్ ఈక్వల్ టు 1.60059 అనమాట. సో దిస్ ఈజ్ ద రూట్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ అనమాట. సో ఇప్పుడు ఫోర్త్ ఇటరేషన్ అనేది కంప్లీట్గా చేసి చూద్దాం. సో x3 ఈజ్ ఈక్వల్ టు 1.60059 అనేది రూట్ అయిద్దా అవదా అని. సో ఏ విధంగా చేస్తామంటే మళ్ళీ ఎఫ్ డాష్ ఆఫ్ x3. సో ఈ x3 వాల్యూని మనం ఈ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. సో అలా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 6 ఇంటూ 1.60059 హోల్ స్క్వేర్ మైనస్ 2 అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వాల్యూని సాల్వ్ చేస్తే 1.60059 హోల్ స్క్వేర్ ఇంటూ 6 మైనస్ 2 అనమాట. సో ఇప్పుడు మనకు వాల్యూ ఎంత వచ్చింది, 13.371333 వచ్చిందనమాట. 13.37133 వచ్చింది. సో ఇప్పుడు ఫోర్త్ ఇటరేషన్ కాబట్టి n ప్లేస్లో మనం 4 పెడతాం అనమాట. సో x4 ఈక్వల్ టు x3 మైనస్ ఎఫ్ ఆఫ్ x3 బై ఎఫ్ డాష్ ఆఫ్ x3 అనమాట.
సో ఇక్కడ మనకి x3 వాల్యూ ఎంత 1.600059 మైనస్ f of x3 వాల్యూ ఎంత 0 వచ్చింది బై f dash of x3 వాల్యూ వచ్చేటప్పటికి 13.37133. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ టోటల్ వాల్యూ 0 అయిపోయింది. 0 డివైడెడ్ బై ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో మళ్ళీ మనకి 1.600059 వచ్చిందనమాట. సో x4 ఈ విధంగా మనం ఎన్ని ఇటరేషన్ చేసినా సరే x4 ఈజ్ ఈక్వల్ టు 1.600059 వచ్చింది. ఎందుకంటే 1.600059 ఈక్వల్ టు ఈ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి సో 1.600059 ఈజ్ ద ఎగ్జాక్ట్ రూట్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ అన్నమాట. సో ద రూట్ ఆఫ్ f of x ఈక్వల్ టు 2x³ మైనస్ 2x మైనస్ 5 ఈజ్ సో మనకి వాల్యూ ఎంత వచ్చింది 1.600059 అన్నమాట. సో దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ దిస్ ఈక్వేషన్ అన్నమాట. సో ఈ ఈక్వేషన్కి ఎగ్జాక్ట్ రూట్ అనేది 1.600059. సో ఈ విధంగా మనం న్యూటన్ రాప్సన్ మెథడ్ అనేది చేస్తామన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ యొక్క ప్రతి కామెంట్ చూసి మీ డౌట్స్ అనేది నేను క్లారిఫై చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై STR Telugu ఛానల్. కీప్ వాచింగ్ అండ్ లెర్న్ మోర్.